కాదు వ్యతిరేకత, ప్రభుత్వం మీదనే వ్యతిరేకత ఉంది, ఎమ్మెల్యేల మీద అంతా కలిసే ఉన్నది. ఎమ్మెల్యేలు మారిస్తే ఇంకా వాళ్ళు చీలిపోయి ఇండిపెండెంట్ గా పోటీ చేయడమా, ఇతర పార్టీలకు వెళ్ళిపోవడమా, ఇతర పార్టీ నుంచి పోటీ చేయడమా ఇట్లాంటివి జరిగేది. సో ఖచ్చితంగా ఇవాళ పార్టీ మారిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశారు కదా, ఎమ్మెల్యేలు టికెట్ రానోళ్ళు వాళ్ళందరూ ఇవాళ గెలుస్తున్నారు కదా. సో ఆ పరిస్థితి కూడా ఉండేది, ఇంకా ఎక్కువ ఘోరంగా దెబ్బతినేది అనేది నా యొక్క అంచనా. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్. ముందు మరింత అనాలిసిస్ కోసం, మరింత అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ స్పేరింగ్ టైం సార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది సీనియర్ విశ్లేషకుల అభిప్రాయము. సిట్టింగ్లను మార్చినప్పటికీ కూడా టీఆర్ఎస్ పుంజుకునేటువంటి నేపథ్యం లేదు. ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఆ స్థాయిలో తీసుకువెళ్ళింది. సో టీ కాంగ్రెస్ మొదటి నుంచి కూడా చాలా పట్టుతో ఎక్కడ ఏ అభ్యర్థి నిలబడితే గెలుపు గుర్రంగా మారతారు, ఏ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఉన్నటువంటి వ్యతిరేకతని ఏ స్థాయిలో క్యాష్ చేసుకోవాలనేటువంటి గ్రౌండ్ వర్క్ పూర్తిగా చేసింది. కాబట్టే ఈ స్థాయిలో మొదటి 2-3 రౌండ్లు ముగిసేటప్పటికి ఈ స్థాయి ఫలితాలు వచ్చినాయని చెప్పి అనుకోవచ్చు. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఈ అప్డేట్స్తో పాటు ఓవరాల్గా ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి అప్డేట్స్, కాంగ్రెస్ ముందుకు వెళ్తుందా, బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుందా అనేటువంటి అంశం పైన మళ్ళీ లైవ్ రిపోర్ట్ అందించేందుకు మా బ్యూరో సంజయ్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, ఓవర్ టు యు. సంజయ్. విజయ్, అంటే మనము ఇంతకు ముందుకు మాట్లాడుకున్నట్టు ఓటు పర్సెంటేజ్ తగ్గితే గవర్నమెంట్కు ప్లస్, ఓట్స్ పర్సెంటేజ్ పెరిగితే ప్రతిపక్షాలకు ప్లస్ అనేసి ఏదైతే మాట్లాడుకున్నామో, ఇప్పుడు మెదకు, రంగారెడ్డి, హైదరాబాద్కు సంబంధించి ముఖ్యంగా హైదరాబాద్లో ఓటు పర్సెంటేజీ 40 to 50 మధ్యలోనే ఉన్న క్రమం ఉంది. కాకపోతే హైదరాబాద్లో బీఆర్ఎస్ ముందంజలో ఉంది. మిగతా జిల్లాల్లో పోలిస్తే నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మము, అది నిజామాబాద్కు సంబంధించినటువంటి ఈ మిగతా జిల్లాల్లో ఓటు పర్సెంటేజ్ పెరిగింది. ఆదిలాబాద్కు సంబంధించినటువంటి ఓటు పర్సెంటేజ్ చాలా పెరిగింది. అక్కడ 70-75% పెరిగింది. అందులో భాగంగా అక్కడ కాంగ్రెస్ ముందంజలో ఉంది. ఇక్కడ ఒకే ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది అంటే, ఎక్కడైతే కొల్లాపూర్లో బర్రెల్లక్ అనేసి నిరుద్యోగుల కోసం ఉద్యోగాలు కల్పించాలి అనే ఏదైతే దృక్పథంతో ఆమె నామినేషన్ వేసేసి బరిలో దిగారో, అలాంటి క్రమమే ఈ యొక్క ఎక్కడైతే ఎక్కువ అంటే ఓటు పర్సెంటేజ్ పెరిగిందో ఆ ప్రాంతాల్లో నిరుద్యోగులు ఎక్కువ అది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎక్కడైతే నిరుద్యోగులు పార్టిసిపేట్ చేయలేదు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, రంగారెడ్డి ప్రాంతాల్లో కానీ, ఇక్కడ అంటే వృద్ధులు అంటే పెన్షన్ రాష్ట్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ఏదైతే సంక్షేమ పథకాలు వినియోగించుకుంటున్నారో వారు మాత్రమే ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారనేసి ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడైతే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో, నిరుద్యోగత అక్కడ ఎక్కువ ఓటు వేయడం జరిగింది. అక్కడ పర్సెంటేజ్ పెరిగింది. పర్సెంటేజ్ తగ్గిన ప్రాంతాల్లో మాత్రమే అంటే సంక్షేమ పథకాలు తీసుకున్నటువంటి వృద్ధులు కానివ్వండి, అది వితంతులు కానివ్వండి, రకరకాల రాష్ట్ర ప్రభుత్వానికి అంటే ప్రభుత్వం ఉన్నటువంటి అభిమానంతో ఇక్కడ ఓటు వేయడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగత ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించినటువంటి నిరుద్యోగత తక్కువ ఉంటుంది. ఎందుకంటే జిల్లాల నుంచి వచ్చేసి హైదరాబాద్లో ఎక్కువ వీళ్ళు ఉంటారు కనుక జిల్లాలనే వీళ్ళ యొక్క ప్రభావం బాగా కనిపించిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మనం ఖమ్మం జిల్లా తీసుకుంటే, ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి గతంలో ఖమ్మం జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోట, తర్వాత మెల్లమెల్లగా అది కాంగ్రెస్ పార్టీ, తర్వాత మొన్నటి వరకు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్లో గెలిచినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లో జాయిన్ కావడం, ఇలా ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఇదొక పెద్ద చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మన జరిగినటువంటి ఎన్నికల్లో ఈ రోజు కౌంటింగ్ ప్రారంభమైన వెంటనే ఏ ఒక్క ప్రాంతంలో కూడా ఇప్పటి వరకు బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థి ముందంజలో పోస్టల్ బ్యాలెట్ కావచ్చు, ఫస్ట్ రౌండ్ కావచ్చు, సెకండ్ రౌండ్లో కూడా 2-3 కాన్స్టిట్యూన్సీలకు సంబంధించినటువంటి అంటే అది రిజల్ట్ వెలువడింది. ఇందులో ఒక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ముందంజలో లేరు. ముఖ్యంగా తుమ్మల నాగేశ్వరరావు కానివ్వండి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సండ్ర వెంకట అది వీరే కానివ్వండి, వీళ్ళందరూ ముందంజల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. మంత్రి అంటే ఖమ్మం లోకల్లో ఉన్నటువంటి మంత్రి పువ్వాడ అజయ్ పైన తుమ్మల నాగేశ్వరరావు సుమారు 1500 ఆధిక్యత అంటే మొదటి రౌండ్ ముగిసి రెండవ రౌండ్ కొనసాగింతల్లో 1500 మెజార్టీతోటి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి వరంగల్కు సంబంధించినటువంటి వరంగల్లో మొత్తము 12 కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి అభ్యర్థి అది కాంగ్రెస్ అది కాన్స్టిట్యున్సీలు ఉంటే, ఇందులో ఇప్పటి వరకు 3 ప్రాంతాల మాత్రమే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు ముందంజలో ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి పాలకుర్తి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ పైన యశ్వంతరెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి 26 సంవత్సరాల అమ్మాయి అక్కడ మంత్రి పైన ఆధిక్యత కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి కరీంనగర్ జిల్లాకు పోతే కరీంనగర్లో ఓన్లీ గంగుల కమలాకర్ ముందంజలు తప్ప మిగతా ఎక్కడ కూడా బీఆర్ఎస్కు సంబంధించిన అభ్యర్థులు లేరని చెప్పాలి. అదేవిధంగా నిజామాబాద్కు సంబంధించి వేముల ప్రశాంత్ రెడ్డి, అదేవిధంగా పోచారం శ్రీనివాసరెడ్డి,
వీళ్ళిద్దరు ముందంజలో ఉన్నారు. మిగతా ప్రాంతాల్లో అంతా కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏం జరిగినా కూడా ఎక్కడైతే ఓటింగ్ శాతం పెరిగిందో ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత కనపడుతుంది. అదేవిధంగా రంగారెడ్డి హైదరాబాద్ మీదకి సంబంధించిన ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గింది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలు ఉన్నారని చెప్పుకోవచ్చు. విజయ్, సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నట్లుగా చెప్తుంది. మీరు చెప్పినట్లుగానే పెరిగిన తగ్గిన పోలింగ్ పర్సంటేజ్లు ఇక్కడ రిజల్ట్ని ఏమాత్రం ప్రభావితం చేయలేకపోవచ్చు అని చెప్పుకోవచ్చు. కానీ ఏది ఏమైనప్పటికీ గ్రేటర్ హైదరాబాద్లో బీఆర్ఎస్ సత్తా చాటేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పి ఇప్పుడున్నటువంటి ఆ పొజిషన్స్, ఆ కౌంటింగ్ పొజిషన్స్ చెప్తున్నాయి. సో గ్రేటర్ మీద ఉన్నటువంటి పట్టు ఈ మున్ముందు అంటే ఆయా నియోజకవర్గాల్లో గడుస్తున్న కొద్దీ బీఆర్ఎస్ యొక్క ఫలితాలు ఏదైనా మారేటువంటి ఛాన్స్ ఉందా, లేదంటే కాంగ్రెస్ ఇలాగే ముందుకు పోయేటువంటి ఛాన్స్ ఉంటుందా సంజయ్? అంటే ఒకటి విజయ్, మనం గతంలో కూడా ఎప్పుడైతే లీడింగ్ స్టార్ట్ అవుతుందో అది దాన్ని కంటిన్యూ చేస్తున్న క్రమం అయితే మనము 2009లో కానివ్వండి, 2018లో కానివ్వండి, లేకుంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానివ్వండి, కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు కానీ ఏదేమైనా కూడా లీడింగ్ ఒకసారి ప్రదర్శించింది అంటే, లీడింగ్ వచ్చేసింది అంటే ఆ యొక్క లీడింగ్ కంటిన్యూ అంటే అది కౌంటింగ్ పూర్తయ్యే వరకు ఈ లీడింగ్ కొనసాగే క్రమం అయితే మనం చాలా ఎన్నికల్లో చాలా సందర్భాల్లో మన ముందు కదిలాడినటువంటి అంశం మనం గుర్తించాము. ఇప్పుడు 66కు ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే లీడింగ్ వెళ్ళిపోయింది. 38వ ప్లేస్లో కాదు బీఆర్ఎస్ ఉంది. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి 6 ప్రాంతాల్లో, అదేవిధంగా ఎంఐఎం 2 స్థానాల్లో ఉంది. మొత్తం మీద ఈ లీడింగ్ ఈయన కొనసాగితే కాంగ్రెస్కు 65 నుంచి 75కు పెరిగే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ఈ లీడింగ్ నిజంగా మీరు అన్నట్టు ఏదైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది బీఆర్ఎస్కు వ్యతిరేకత ఉంటుంది, ప్రతిపక్షాలకు అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపైన చిన్న చూపు చూసిందనే ఉద్దేశంతో పోస్టల్ బ్యాలెట్లో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలకు అనుకూలంగా చేసే క్రమం అయితే చాలా సందర్భాల్లో చూసాము. చాలా ప్రభుత్వాలను వ్యతిరేకించిన ప్రభుత్వ ఉద్యోగులను చూసాము. అందులో భాగంగా అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ కూడా కొన్ని నియోజకవర్గాల్లో మూడో రౌండ్ టేబుల్ ఫలితాలు కూడా ఇప్పటికే వెలువడైంది. ఆ మూడో ఫలితాలు వెలువడైన వెంటనే వెల్లడించిన తర్వాత కూడా బీఆర్ఎస్కు ఏ ప్రాంతాల్లో కూడా లీడింగ్ పెద్దగా కనిపించలేదు. 1-2 ప్రాంతాల్లో తప్ప. ఒకటి హరీష్ రావు, సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి హరీష్ రావు, అదేవిధంగా సిరిసిల్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేటీఆర్, అదేవిధంగా గజ్వేల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావులు, అదేవిధంగా కొంతమంది మంత్రులు ఇప్పటికీ ఒక 4-5 మంత్రులు తప్ప మిగతా వాళ్ళందరూ ఆధిక్యత కనిపించడం చాలా స్పష్టంగా కనిపిస్తలేదు. ఎందుకు ఈ విషయం మనం వెల్లడించడం కంప్లీట్ చేస్తాం. మొత్తం మీద ఈ జరిగే క్రమం ఏదైతే ఉందో మంత్రులు నిజంగా ఎందుకు ఇంత వ్యతిరేకత ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత ఓన్లీ ఒకే ఒకటి నిరుద్యోగ సమస్య. అంటే చదువుకోని ఉద్యోగాలు లేకపోవడం వల్ల మేము ఇలానే నిరుద్యోగులు మిగిలిపోతామనే ఉద్దేశంతో ఈ యొక్క ఓటు యొక్క పర్సెంటేజ్ పెంచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఒక తెలియజెప్పే విధంగా ఈ ఓటు పర్సెంటేజ్ పెరిగిందని చెప్పుకోవడానికి. రైట్ సంజయ్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇక మున్ముందు ఓవరాల్గా తెలంగాణ ఉన్నటువంటి అప్డేట్స్ పైన మీరు మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. మీరు కూడా లైవ్ సిద్ధంగా ఉండండి విత్ బ్రేకింగ్ న్యూస్తో. థ్యాంక్ యూ ఫర్ ద మోర్ అప్డేట్స్. సో ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో 2290 మంది అభ్యర్థులకు సంబంధించినటువంటి భవితవ్యము. ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయా, లేకపోతే ఎగ్జిట్ పోల్స్కు మించినటువంటి అంచనాలు తెర మీదకు వస్తాయా? కాంగ్రెస్ ఇదే జోరు కొనసాగిస్తుందా, బీఆర్ఎస్ వీటన్నిటిని కాదని ముందుకు వస్తుందనేటువంటి అనేక $1 మిలియన్ ప్రశ్నలు తెర మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఎప్పటికప్పుడు కౌంటింగ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఇచ్చేందుకు స్టే ట్యూన్ టు ఐ డ్రీమ్, డోంట్ గో అవే.